నమస్తే, నేను మీ దేశ. పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నా లెజినో ఈరోజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి, ఈరోజు అకీరా నందన్ బర్త్డే, అలాగే ఈరోజు మార్క్ శంకర్ కూడా పునర్జన్మ అంటూ కూడా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టారు. దీనికి కారణం ఏంటంటే, గత సంవత్సరం ఏప్రిల్ 8 సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం గురైంది. తర్వాత ఒక 18 మంది పిల్లల వరకు కూడా 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న ఆ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పటికీ చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ కూడా చాలా ఇబ్బంది అయింది. హుటాహుటిన వెంటనే సింగపూర్కి వెళ్ళే అతను వైద్య పరీక్షలన్నీ కూడా చూసుకునే ఇవన్నీ కూడా చాలా ఇదైపోయింది. రైట్, ఈరోజు అసలు ఆమె పోస్ట్ ఏం పెట్టారు, దేని గురించి పెట్టారు అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. చాలా ఎమోషనల్ అవుతూ, ఈరోజు అకీరా పుట్టినరోజు, అతను ఎదుగుతున్న తీరు చూసి మాకు చాలా గర్వంగా ఉంది. లోతుగా ఆలోచించేవాడు, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఈ విధానం ఉన్నవాడు, మరియు చాలా దయగలవాడు. అంతేకాకుండా మార్క్ దాదాపు ప్రాణాలు కోల్పోయే అగ్ని ప్రమాదం జరిగి సరిగ్గా 1 సంవత్సరం అయింది. ఈరోజు మేము మా ఇద్దరు అబ్బాయిల పుట్టినరోజును జరుపుకుంటున్నాం. కానీ మార్క్ మాత్రం ఇది తన 2వ పుట్టినరోజు అనిపిస్తుంది. 1 సంవత్సరం గడిచిన దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. కేవలం 10 ఏళ్ల చిన్నారి మరణానికి, ఆసుపత్రిలో చేరిన 18 మంది పిల్లల మరణానికి ఎవరు బాధ్యులో ఇప్పటికీ మాకు అర్థం కావట్లే. అంటే కొంతమంది పిల్లలకు ఇంకా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. వారు కాలిన గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. దేవుడి దయ వల్ల మార్క్ బ్రతికాడు. మార్క్కి ఏం కాలేదు. అతని ఊపిరితిత్తులు కొంచెం దెబ్బతిన్నాయి, కానీ ఈరోజు అతను బాగానే ఉన్నాడు. అతను ఇక్కడ ఉన్నాడు, మాతో పాటే ఉన్నాడు. ఇప్పుడు అతనే మాకు సర్వస్వం. అతని ఆసుపత్రి మంచం పక్కన కూర్చుని ఆ రోజు అతను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటానికి చూసిన క్షణాలు నాకు గుర్తున్నాయి, నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఏ తల్లి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడ 15 మంది పిల్లల ప్రాణాలు కాపాడిన ధైర్యవంతులైన నిర్మాణ కార్మికులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలై ఉంటాను అంటూ కూడా ఆమె ఈ రకంగా పోస్ట్ అయితే చేశారు. అయితే ఇంకొక అంటే అందరికీ కూడా చెప్తున్నారు, దయచేసి మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి మీ పిల్లల పట్ల అంటూ కూడా. అలాగే మీ ఇంట్లో అగ్నిమాపక పరికరం లేదా అగ్ని నిరోధక దుప్పటిని ఉంచుకోండి, మరియు మీరు దానిని ఎప్పుడు ఉపయోగించాల్సిన అవసరం రాకూడదని నేను ప్రార్థిస్తున్నానంటూ కూడా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు భార్య అన్నా లెజినో ఎవరైతే ఉన్నారో ఆమె ఈ రకంగా పోస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి కారణం ఏంటంటే, గత సంవత్సరం ఏదైతే ఒక అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఆ ప్రమాదానికి గురయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడో ఆ రోజు ఈరోజు. సో దాన్ని గుర్తు చేసుకుంటూ అకీరా నందన్కి బర్త్డే విషెస్ తెలుపుతూ ఆమె కొంచెం ఎమోషనల్గా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఫ్యాన్స్ ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. అకీరా నందన్ బర్త్డే గురించి ఆయన తెలుపుతూ, అలాగే ఇటు మార్క్ శంకర్ హెల్దీగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదంటూ కూడా పోస్ట్ అయితే పెట్టించారు.